అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు శ్రీమయి హోమ్స్. ఈరోజు మనము చేగోడీలు చేస్తున్నామండి. ఇవి క్రంచీగా క్రిస్పీగా బాగుంటాయి. హెల్దీ వేలో చేస్తున్నాం, అంటే మైదా వాడకుండా బియ్య పిండితో చేస్తున్నాము. వీటిని చిన్న చిన్న రింగ్స్ లాగా చేసుకోవచ్చు. ముందుగానే స్టవ్ పెట్టుకొని ఒక 3 కప్స్ వాటర్ వేసుకొని వేడి చేసుకుంటున్నాను. అవి కొంచెం మరగాలి. దానికోసం జీలకర్ర పౌడర్, బటర్, ఉప్పు, కారం, నువ్వులు, వాము, ఇంకా పసుపు ఇవన్నీ అవసరం అండి. ముందుగానే కొంచెం ఒక 1/2 స్పూన్ అట్లా బటర్ వేసుకుంటున్నాను. తర్వాత ఒక స్పూన్ జీరా పౌడర్, ఉప్పు టేస్ట్కి తగ్గట్టుగా వేసుకోవాలి. ఇప్పుడైతే నేనైతే 1 స్పూన్ వేసానండి. కారం 2 చెంచా 3 స్పూన్స్ వేసాను. నువ్వులు ఒక 3 to 4 స్పూన్స్ వేసుకోవచ్చు. వాము ఎక్కువ తినే వాళ్ళైతే 2 స్పూన్స్ లేదంటే 1.5 స్పూన్ వేసుకోవాలి. పసుపు ఒక 1/2 టేబుల్ స్పూన్ వేసుకోవాలి. నీళ్ళను బాగా మరిగించుకోవాలి. మరిగించిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఫస్ట్ 1/2 కప్పు శనగపిండి వేస్తున్నాను, ఇవి కొంచెం క్రిస్పీగా రావడానికి. తర్వాత మిగతా 3 కప్స్ బియ్యపిండి వాడుతున్నాను. ఆ వాటర్కి ఈ కన్సిస్టెన్సీ కరెక్ట్గా సరిపోతుంది. బాగా గట్టిగా చేసుకోవద్దండి, ఎందుకంటే చల్లగా అయిన తర్వాత చాలా గట్టిగా అయిపోతుంది. కొద్దిగా లూజ్గానే ఉంచుకోవాలి. ఇప్పుడు పిండి రెడీ అయిందండి. వాటిని కారపూస గొట్టం గన్నులో పెట్టుకొని నేను స్ట్రేట్ లైన్స్ లాగా కానీ రౌండ్ లాగా కానీ వేసుకొని తర్వాత చిన్న చిన్న రింగ్స్ లాగా చుట్టుకుంటాను. ఇక మనకి ఏ సైజులో కావాలంటే ఆ సైజులో ముక్కలు ముక్కలుగా చేసుకొని రింగ్స్ చుట్టుకొని పెట్టుకోవాలి అన్నీ. తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని ఆయిల్ వేసుకొని ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకోవాలి. ఎంతో టేస్టీ అండ్ ఎమ్మీ క్రిస్పీ చెకోడీ రెడీ. థ్యాంక్ యూ.